మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గడిచిన వారంలో దేవునికి మనం భయపడాలి, భయభక్తులతో కూడినటువంటి అనుభూతి కలిగి జీవించాలని కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం విన్నాం. ఈ పూట ప్రభు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనందరం వినడానికి ప్రభు మనకి కృప చూపించునుగాక. ఆమెన్. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని చదువుదాం. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించి ఇలాగన్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఓసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. ఇక రాయబడినటువంటి మాటని మనం గమనించాలి. అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని దేవుడు అనుగ్రహించారు. ఈ ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. అయితే ఈ 2 కుమారులని పెద్ద చేశాడు. పెద్దవాడయిన తరువాత ఆ ఇద్దరిని ఒకరేమో చిన్న కుమారునేమో తల్లిగారు ఎంతో ప్రేమిస్తారు, పెద్ద కుమారునేమో తండ్రి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కువగా పెద్ద కుమారుని మీద ప్రేమ తండ్రికి ఉండడం వల్ల ఈ తండ్రి ఈ ఇస్సాకు అక్కడున్నటువంటి ఏశావుని పిలిచి, నాయనా నాకు ఒక మంచి కూర తిని శుభ్రంగా కడుపు నిండా తిని నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించాలని నేను ఆశపడుతున్నాను. వేటకెళ్ళి ఒక మంచి మాంసాన్ని తీసుకోరా అని చెప్పాడు. సరేనని ఏశావు అలాగే బయలుదేరి వేటకెళ్ళడానికి అడవిలో అరణ్యానికి వెళ్ళాడు. ఆ మాటలు విన్న రిబ్కా వాళ్ళ భార్య వెంటనే తన చిన్న కుమారుని పిలిచి, అరే నాన్నగారు తమ్ముణ్ణి ఆశీర్వదిస్తాడని చెప్పాడు, నాన్నగారి నోట ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ ఆశీర్వాదాలన్నీ అన్నకెళ్ళిపోతాయిరా, అయినన్నీ నీకు చెందాలి అని నాన్నగారికి ఇష్టమైన కూరని ఒక మంచి కూరను సిద్ధపరిచి ఆ యాకోబుని ఇస్సాకు దగ్గరికి పంపించారు. ఇస్సాకు యాకోబుని అడిగాడు, నాయనా నీవు నాకు ఇష్టమైన కుమారుడు ఏశావు నువ్వేనా అని అడిగాడు. అవును డాడీ నేనే అన్నాడు. కడుపు నిండా తిన్నాడు. తినిన తర్వాత ఇప్పుడు అతన్ని ఆశీర్వదించాడు ఇస్సాకుని. వినండి అందరూ కళ్ళు తెరిచి. ఇస్సాకుని దేవుడు ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తూ ఆయన పలుకుతున్నటువంటి చాలా శ్రేష్టమైన పదాలు అక్కడ రాయబడతాయి. అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎలా ఆశీర్వదించాడట చూడండి. అతని వస్త్రములను చూచి తన వస్త్రాల వాసనను బట్టి అతనిని దీవించాడు. వస్త్రాలను బట్టి ఒక ఆశీర్వాదము, దీవెన అనేది దేవుడు లేకపోతే ఇస్సాకు యాకోబుకి అంత దీవెనివ్వడానికి కారణం ఏంటంటే తన వస్త్రాలను బట్టి
ఏంటి వస్త్రాల్లో ఉన్నటువంటి ఆ సువాసన? కొందరు వస్త్రాలు చెమట గబ్బు కొడతా ఉంటాయి, కొందరు వస్త్రాలు సువాసన వస్తూ ఉంటాయి, కొందరు వస్త్రాలు సరుపు వాసన వస్తూ ఉంటాయి కదా. కానీ ఇతని వస్త్రాలు మాత్రం చాలా సువాసనగా ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మనం చదివితే, ఇదిగో నా కుమారుని సువాసన ఎలాగుందో తెలుసా? యెహోవా దీవించిన, యేసయ్య ఆశీర్వదించాడే మన పంట పొలాల్ని, యేసయ్య వృద్ధి చేశాడే ద్రాక్ష తోటలని, యేసయ్య ఆశీర్వదించాడే అంజూరపు పంట చెట్ల ఫలాల్ని. అవి ఎంత సువాసనగా ఉంటాయో, అవి ఎంత మధురముగా ఉంటాయో, తన కుమారుని వస్త్రములు కూడా అంత మధురమైన సువాసన వస్తూ ఉంది. చప్పులు కొడతాం గట్టిగా, హల్లెలూయా. అంత శ్రేష్టమైన సువాసన. దేవుని ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని ఇష్టపడితే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆయన పూనుకుంటే, తన జీవితంలో కలగవలసినటువంటి ఆ సువాసన అది ఎలాగా మార్చబడాలంటే, దేవుడు ఆశీర్వదించాడే కొన్ని పంట పొలాల్ని, అవి ఎంత సువాసనగా వస్తాయో, మనం వేసుకున్నటువంటి వస్త్రాల్లో కూడా అంత పరిమళ వాసన రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు ఒక మాట తెలియపరిచాడు. 5వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించను గనుక. ఇప్పుడు మీరేమైపోయారట? పరిమళ వాసనగా మార్చబడ్డారు. అంటే ఈ ప్రేమలో యేసయ్య మనల్ని ప్రేమించాడు గనుక, యేసయ్య తన రక్తముతో మనల్ని కడిగాడు గనుక, ఇప్పుడు మన వస్త్రాలు ఏముండాలంటే ఒక సువాసనగా మారాలి. ఒక వాసన అనేది, అది పరిమళ వాసన అనేది మన వ్యక్తిత్వం నుండి బయలుదేరాలి. ఆత్మ సంబంధమైనటువంటి సువాసన గురించి నేను మాట్లాడుతున్నాను. పరమగీతముల్లో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం 11వ వచనంలో. పరమగీతములు 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి చూడండి, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నీ సువాసన ఎలాగుందంటే, లెబానోను పర్వతం, లెబానోను నుండి వచ్చే ఆ సువాసన, ఆ మకరందం, అది ఎంత ఆహ్లాదకరముగా, ఎంత సంతోషకరముగా, ఎంత ఆనందముగా ఉంటుందో, నీ దగ్గర నుండి వచ్చే ఆ పరిమళ వాసన కూడా అంత సువాసనగా ఉంది. ఆ సువాసనను బట్టి నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుని ద్వారా ఓ శ్రేష్టమైన ఆశీర్వాదాలని ఇస్సాకు యాకోబుని దీవిస్తూ ఉన్నాడు. ఈరోజున చాలామంది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో కలుగుతున్నటువంటి చెడు సువాసనను బట్టి వస్తున్నటువంటి ఆ వాసన, ఆ చెడు సువాసన బట్టి ఎవరు మనల్ని దగ్గరికి చేర్చుకోలేరు. మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన పద్ధతులను బట్టి. అందుకే భక్తుడు అంటాడు, మీ క్రియలు సచ్చిన క్రియలు వలె ఉన్నవి అని అంటాడు. అంటే మన క్రియలు చెడ్డవిగా ఉన్నాయి కనుక, ఆ చెడ్డ క్రియలు మన ఆధ్యాత్మికమైన అనుభూతిని ఒక సువాసన వలె పరిమళించకుండా చేస్తూ ఉన్నాయి. గమనించాలి మీరు. ప్రసంగి గ్రంథంలో కూడా ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు, 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. 10:1. బుక్కావాని తైలములో సచ్చినటువంటి ఈగలు పడుట చేత కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల, చూసారా ఇక్కడ రాయబడింది,
బాగా సువాసన వచ్చే తైలంలో ఒక చిన్న సజ్జన ఈగ పడితే ఏమైపోయిందట? ఆ వాసన అంతా చెడు వాసనగా మారిపోయింది. ప్రియులారా, మనము కొంతకాలం బాగా ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ ఉంటాం. మన బ్రతుకు జీవితంలో ఇలాంటి ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నప్పుడు ప్రారంభ దశలో చాలా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. రాను 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 ఆ సువాసన చెడు సువాసనగా మారిపోతూ ఉంటుంది. ఒక స్ప్రే కొనటానికి మార్కెట్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్, ఇదిగో ఈ బ్రాండు, ఇది ఒక 3 గంటల వాసన వస్తుంది. ఇంకొక బ్రాండ్ ఉంది, అదైతే 12 గంటల వాసన వస్తుంది. ఇంకోటి ఉంది 24 గంటల వాసన వస్తుంది. దానికి ఒక టైం, ఒక రోజని, ఒక గంటలని, 3 గంటలని, 4 గంటలని ఒక టైం అని నియమించారు. కానీ ఆత్మీయ జీవితంలో భక్తుడిగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో మనము బ్రతికున్నంత వరకు సువాసన మనలో నుండి వెదజల్లుతూనే ఉండాలి. పరిమళ సువాసన మనలో నుండి వెదజల్లుతూనే ఉండాలి. పరిమళ వాసన మన యొద్ద నుండి ఒక్కొక్కరికి అది వెదజల్లుతూనే ఉండునగాక. ఆమేన్. ఓసారి ఒక ఆయన చేపలు అమ్ముకుని, ఆయన ఎండి చేపలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ చేపలు అమ్ముకుంటూ చేపలని చేపలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ చేపలు అమ్ముకున్న ఆయన ఒక ఊరు పోయాడు. ఆడ కాస్త లేట్ అయింది. వాళ్ళకి తెలిసిన వ్యాపారవేత్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమమ్ముతున్నారంటే పూలు అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు చెప్పండి గట్టిగా? వాళ్ళు మల్లెపూలు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నిండా పూలు బొట్టలు, పూలు, ఇక కుట్టేవాళ్ళు, ఇక వాళ్ళు ఉన్నారు. ఈ చేపలు అమ్ముకున్న ఆయన చిన్నగా వారి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు. బాబాయ్, మరి ఉదయాన్నే లేచి నేను ఊరు వెళ్తాను, ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, బస్సులు కూడా ఏం లేవు, ఉదయాన్నే ఊరు వెళ్తాను, కాసేపు పడుకోరా బాబా, పడుకోరా నాయన, పడుకో, మంచిగా శుభ్రంగా పడుకొని ఉదయాన్నే వెళ్ళు అన్నాడు. ఆయనకి మంచిగా ఒక సాప, ఒక దిండు, ఒక దుప్పటి అవన్నీ ఇచ్చాడు. ఇక ఆయన సాప వేసుకున్నాడు, కడుపుంటే తిని పడుకుందామని పడుకున్నాడు. అటు దొలుతున్నాడు, ఇటు దొలుతున్నాడు, ఇటు దొలుతున్నాడు. నిద్ర పట్టట్లా. ఎంతసేపు నిద్ర పోవాలని కళ్ళ మీద దుప్పడేసుకుంటున్నాడు, కళ్ళు నలుపుకుంటున్నాడు, అయినా నిద్ర పట్టట్లా. ఇక ఆయనకి అర్థం కాక, అబ్బా ఇట్ట కాదురా, అసలు నాకు నిద్ర పట్టల, ఏంటి వాసనేంద్ర బాబోయ్, ఈ పూల వాసనేంద్ర నాయన అని ఇక ఆయనకి ఆ వాసనకి నిద్ర పట్టట్లా. ఇక లేచాడు, నిద్ర లేచాడు, చిన్నగా బయటికి వెళ్ళాడు. ఆ ఎండి చేపల గంపను చూసారా? ఆ గంప చిన్నగా తెచ్చుకొని తల దగ్గర పెట్టుకున్నాడు. ఇక శుభ్రంగా గురకలు పెట్టి నిద్రపోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇతడు ఎండు చేపలు అమ్మి 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 దేనికి అలవాటు పడిపోయాడు? ఆ చేపల వాసన లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనం బొక్కులు కూసుకొని అంటా ఉంటాం. వాళ్ళు ఏం కావాలి మీకు, కేజీయా 2 కేజీలా, ఏ కావాలి చూడండి, 5 కావాలి, ఈ కావాలి, వాళ్ళు హ్యాపీగా అమ్ముకుంటూ ఉంటారు. మనకు కొంచెం అది ఎట్టుంటుంది, బాగా వాసనగా ఉంటుంది. అంటే దానికి వాళ్ళు ఏమైపోయారు? అలవాటు అయిపోయారు. ఈ భక్తుడు దేనికి అలవాటు అయిపోయాడంటే, ఏమంటే ఆ చేపలకు అలవాటు అయిపోయాడు. ఆ వాసన లేకపోతే ఇక నిద్ర పట్టట్లేదు. చాలామంది కూడా సినిమాలకి, సీరియాలకి, లోకానికి, లోకములో ఉంటున్న ఆచారాలకి, సాంప్రదాయాలకి అలవాటైపోయారు. ఇక దాంట్లో నుండి, ఆ సువాసనలో నుండి, లేకపోతే ఆ క్షణికమైన అనుభవంలో నుండి ఇక వారు బయటికి రాలేకపోతున్నారు. ఆ పాపపు ఈచ్చలలో నుండి బయటికి రాలేక దాంట్లోనే అనుభవిస్తూ పొర్లాడుతూ అక్కడే బొర్లాడుతూ ఉన్నారు. ఆత్మీయ స్థితి తగ్గిపోవటానికి కారణం నువ్వు అలవాటైపోతున్నావు. నీ వ్యసనాలకి,
నీకు ఏది అలవాటుగా ఉందో ఆ వాసనకి అలవాటైపోయి దేవుని సన్నిధిలో పరిమళించడానికి, దేవుని సన్నిధిలో ఒక ప్రకాశించడానికి, లేకపోతే దేవుని సన్నిధిలో ఒక పరిమళ వాసనగా మార్చబడి క్రీస్తుకు సాక్షిగా బ్రతికే విషయంలో నీవు మాంధుడై ఏవండి నీ అలవాట్లకు, వ్యసనాలకు అలవాటైపోయి దేవుని సువాసన, దేవుని పరిమళ సువాసన మనలో చల్లడం అనేది తక్కువైపోతూ ఉంది. అందుకే ప్రభు ఈ ఆరాధనలో మనతో చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఈ సువాసన అది ఎలా వ్యాప్తి చెందుతూ ఆ వాసన ఎంతగా ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటుందో అలాంటి పరిమళ సువాసనగా దేవుడు మనలందరినీ మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనం ఏ సువాసన కలిగి ముందుకెళ్లాలో ఒక 2-3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మొదటి మాట గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. గట్టిగా యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది. కంటి చూపును బట్టి ఇక్కడ మీరు గమనించాలి, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. పరలోక రాజ్యానికి సంఘం ఎత్తబడాలంటే, ఆ పరలోక రాజ్యములో నీవు నేను మనందరం అక్కడ కనబడాలి, ఆయనతో పాటు యుగయుగాలు మనం ఉండాలంటే బైబిల్ చెప్తున్న మాట, మనము భయభక్తులతో కూడిన సువాసన కలిగి ఉండాలి. ఏ సువాసన అంటే అందరు చెప్పండి నోరు తెరిచి. భయభక్తులతో కూడినటువంటి సువాసన. సంఘములో నడిపించబడుతున్న మన ఆధ్యాత్మికమైన అనుభవంలో ఒక ఆత్మీయ క్రమములో నడిపించబడుతూ క్రీస్తు ఎదుట నిలిచే వ్యక్తులుగా మనం మార్చబడినట్లుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవితంలో ప్రతిరోజు దేవునికి భయపడే వ్యక్తులుగా మారాలి. మనం దేవుని భయము కలిగినటువంటి ఒక సువాసన మనలో నుండి అది వెదజల్లాలి. కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే భయభక్తులు లేకపోవడం వల్ల. భర్త అంటే భార్యకి భయం లేకపోవడం వల్ల, భార్య అంటే భర్తకి భయం లేకపోవడం వల్ల, తల్లిదండ్రులు అంటే పిల్లలకి భయం లేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉంటాయి. లెక్కలేనటువంటి తత్వాలు, ఎదిరించే మనస్తత్వాలు, ఎదురు తిరిగే అనుభవాలు, లోబడే తత్వాలు చాలా తక్కువైపోయాయి. ఎక్కడ చూసినా బెదిరింపులు, నువ్వెంతంటే నేనెంత అని ఇలాంటి ధోరణిలో నడిచే వాళ్ళే ఎక్కువైపోయారే తప్ప దేవుని వాక్యానికి లోబడిపోయి దేవుని వాక్యానికి అప్పగించుకొని ఒక భయభక్తులతో కూడినటువంటి అనుభూతి సంఘములో దిగజారిపోతూ ఉన్నాం. అందుకే ఒక సువాసన అనేది మనలో నుండి వెదజల్లట్లేదు బయటికి. ఒక పరిమళ వాసన అనేది క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ పరిమళ వాసన మనలో నుండి అది వెదజల్లట్లేదు. దానికి కారణం ఏంటంటే మనలో భయభక్తులతో కూడినటువంటి అనుభూతి లేకపోవడం వల్ల. గమనించండి, దేవుడు అబ్రహామును పిలిచిన నాటి నుండి
దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆ రోజు నుంచి అబ్రహాం ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడంటే అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. తన భక్తిలో అతని దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ఐశ్వర్యము కలిగిన వాడు, ఎంతో పేరు వచ్చింది ఆయనకి. ఎంత పేరు పలుకుబడి ఎంత ఆస్తిపాస్తులున్నా అతడు దేవునికి భయపడేవాడని బైబిల్ చెప్తుంది. ఎవరికి భయపడేవారట? చెప్పండి ఆ మాటను గట్టిగా. ఎవరికి భయపడేవారు? దేవునికి భయపడేవాడు. 22వ అధ్యాయం చదవండి. నీవు దేవునికి భయపడేవాడవు, ఇందువలన నాకు అర్థమైపోయింది. చాలు. ఎందువల్ల? ఏనండి, కళ్ళు తెరిచి వాక్యాన్ని. అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవుడే చెప్తున్నాడు. ఏమని? అబ్రహాం, నువ్వు భయపడేవాడు నాకు అర్థమైంది. మనుషులు కాదు, మన బంధువులు కాదు, మన పాస్టర్లు కాదు, దేవుడు చెప్తున్నాడు. ఒక సాక్ష్యం దేవుడే ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అబ్రహాము నాకు భయపడేవాడు. ఆ మాట దేవుడు పలుకుతుంటే ఎంత అద్భుతమో చూడండి. ఎలా? దేని బట్టి అంటే, అబ్రహాముకి ఒకే ఒక్క కుమారుడు. ఆ ఒక్క కుమారుణ్ణి దేవుడు ఏమడిగాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలివ్వు అన్నాడు. బలివ్వమన్న వెంటనే సనుగులు లేవు, సంశయాలు లేవు. అబ్బా ఇప్పుడు కాదు, ఇంకో బిడ్డ పుడితే చూద్దామే, ఇప్పుడంటే కష్టం కదంట అయ్యా, ఇప్పుడేగా పిల్లోడు ఎదుగుతుంది, ఇప్పుడేగా పాలు తాగుతున్నాడు పిల్లోడు, ఇప్పుడు ఇవ్వమంటే కొద్దిగా పెద్ద ఎరిగి నాకు ఇస్తాలే. ఇంక ఏమి సాగులు లేవు, ఇక ఏమీ లేవు, సనుగులు సంశయాలు ఏమి లేవు. వెళ్దామా? అబ్బో ఆ కొండ దగ్గరికి పోయి ఇస్తే మరలా ఏమవుతుందో ఏమో, నా భార్య గుండె బగులు చచ్చుద్దేమో. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డని ఇస్తే ఇప్పుడు ఈ బిడ్డని తీసుకోబోయి దేవునికి బలిస్తే ఇక నా కుటుంబం ఉంటుందా? నా భార్య నేను ఇంకా విడిపోవడమే కదా. ఇక ఇలాంటి సనుగులు లేవు. ఇక ఇలాంటి చూద్దాంలే ఇప్పుడు ఈరోజు కుదిరేటట్టుగా ఏం లేదు, కానీ రేపు చూద్దాంలే, ఈరోజు పోయేటట్టుగా ఏం లేదు, రేపు చూద్దాంలే అయ్యా, రేపు కానీ అవకాశం ఉంటే రేపు ఎత్తాలే. ఇక ఏమి లేవు. దేవుడు చెప్పాడు, బిడ్డను తీసుకొని బయలుదేరాడు. ప్రైజ్ ద లార్డ్. ఊరికినే వస్తాయి ఆశీర్వాదాలు. దీవించంటే ఊరకనే వస్తాయా? ఏమండి, అదేమన్నా చెట్టు కాసే కాయలా? నిటక్కన పోయి పీక్కురాటానికి. భక్తులు ఆశీర్వదించబడ్డారు, భక్తులు దీవించబడ్డారంటే ఊరికినే వచ్చే ఆశీర్వాదాలు. ఏం చేశాడు దేవుడు? ఏ మేలు కలిగింది? ఏ ఆరోగ్యం వచ్చింది? ఏంటి మన పరిస్థితి ఏంటి? మన కుటుంబం ఏంటి? మన ఉద్యోగం ఏంటి? మన వ్యాపారం ఏంటి అని మనం ప్రతిదాని గురించి చింతిస్తూ వేదన పడుతూ ఉంటాం. భక్తులకి ఎలా వచ్చిందో ఆశీర్వాదం ఒకసారి ఆలోచిస్తే దాంట్లో ఉన్నటువంటి అర్థం, ఆ త్యాగములో ఉన్నటువంటి ఆ ప్రతిష్టత నాలో నీలో మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. అబ్రహాం బయలుదేరాడండి బిడ్డను పెట్టుకొని, కొండకెక్కాడు. అప్పుడైనా ఆలోచించాడా? కన్నబిడ్డను చంపాలంటే ఎంత ఆలోచించాలా? ఏమండి? కానీ అబ్రహాం దేవుడిచ్చాడు, ఇది దేవుని బిడ్డ, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అడిగాడు, ఆయనకి ఇచ్చేయడానికి నేనే పాటివాడిని? ఇది మనుషులు ఇచ్చేది కాదు కదా, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదం. ఇది దేవుడిచ్చాడు, ఆయనకి భయపడితే చాలు కదా. ఏముంది ఈ లోకంలో? ఏముంది ఈ భూమి మీద? ఏముంది ఈ లోకంలో జరుపుకోవడానికి? ఏమీ లేదుగా. ఉన్న 4 రోజులైనా దేవునికి భయపడుతూ బతికి చచ్చిపోతే చాలు అని అలాంటి నిబంధనతో భక్తి చేశాడు అబ్రహాం. కొండెక్కాడు, కట్టెలు పేర్చాడు, ఆ కట్టెల మీద బిడ్డను పడుకోబెట్టాడు. చూడండి, అద్భుతం ఏంటంటే అబ్రహాము బలి ఇవ్వడానికి
ఎంత వినయ మనస్సు కలిగి దేవునికి భయపడుతూ లోబడుతూ వచ్చాడో, తనకు పుట్టిన బిడ్డ కూడా అబ్రాహాముకి అంత లోబడిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవునికి లోబడితే నీ పిల్లలు దేవునికి లోబడిపోతారు ఆటోమేటిక్గా. నువ్వు దేవునికి విధేయత కలిగినటువంటి కుటుంబం నీ కుటుంబం అయితే, ఏమంటే నీకు పుట్టినటువంటి పిల్లలు కూడా దేవునికి విధేయులుగా బ్రతుకుతారు. దేవునిలో విధేయత, ఆ భయభక్తులతో కూడిన అనుభూతి మనలో దూరమైపోయే కొలది పిల్లలు కూడా, కుటుంబం కూడా ఏమంటే దేవునికి, సేవకులకి, కుటుంబాలకి దూరమైపోతూ దౌర్భాగ్యంగా జీవించే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అబ్రహాం కత్తి లేపాడు. వెంటనే అబ్రహాముకు స్వరం వినబడుతుంది, అబ్రహాం అబ్రహాం. ఆగు, చంపబాకు, కాసేపు ఆగు. ఎందుకయ్యా? నువ్వేగా బలి ఇవ్వమన్నావు, నేనే బలి ఇవ్వమన్నా. నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడవని నాకు అర్థమయ్యింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడవని నాకు అర్థమైంది. నువ్వు భయపడే వ్యక్తివి, లోబడే వ్యక్తివి. దేవుని కొరకు నీ జీవితాన్ని ఒక ప్రాణ త్యాగముగా అర్పించడానికి నీవు వెనుకడుగు వేయని ఒక శ్రేష్టమైన గుణగణము కలిగినటువంటి వ్యక్తివి నీవు. నాకు అర్థమైపోయింది అబ్రహాం, దీన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఆకాశపు నక్షత్రముల కంటే భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె ఆయన సంతతి విస్తరించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుకి అబ్రహాము గురించి ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఏమని? ఆయన విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడు ఆయన తండ్రి? ఆయన వాసన, ఆయన సువాసన ఎలా పరిమళిస్తూ ఉందో చూడండి. ఏమండి, పాత నిబంధన భక్తుడు, క్రొత్త నిబంధన భక్తులు కూడా అబ్రహాము గురించి రాస్తా ఉన్నారు. అబ్రహాము విశ్వాస వీరుడు, అబ్రహాము దేవునికి భయపడేవాడు, అబ్రహాము దేవునికి లోబడేవాడు, అబ్రహాములో దేవుడు తప్ప మరొక స్థానము లేదు. అబ్రహాముకి దేవుడే ప్రథమ స్థానం. అందుకే దేవుడు అబ్రహాముని అంచెలంచెలుగా ఆశీర్వదించారు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలంటే భయభక్తులతో కూడిన అనుభూతిని సంఘములో కలిగి మనం ముందుకి నడిపించబడదుము గాక. ఆమెన్, ఆమెన్. దేవుని భయముతో నడిపించబడాలి. హృదయములో దేవుని భయం, ఏమంటే సంఘములో దేవుని భయం, దేవుడు నన్ను చూస్తున్నాడని, దేవుడు నా వైపు నన్ను గమనిస్తున్నాడని భయముతో నడిపించబడాలి. మన కుటుంబ వ్యవస్థలో దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో నడిపించబడాలి. తల్లిదండ్రులు నన్ను చూస్తున్నాడనే భయభక్తులతో జీవించాలి. కుటుంబ వ్యవస్థలు పాడైపోవటానికి కారణం ఒకరంటే ఒకరికి దైవ భయం లేకపోవడం వల్ల, ఒక దైవికమైన భయం లేకపోవడం వల్ల, ఒక క్రమమైన భయం లేకపోవడం వల్ల నువ్వెంత అంటే నేనెంత అన్నట్లుగా, ఏమండి అలాంటి గర్వంతో కూడిన అనుభవాలు ఉన్నాయి కనుకనే కుటుంబ వ్యవస్థలు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఎల్లప్పుడూ అనుక్షణం ప్రతిక్షణం దేవుని భయము కలిగి మనము ముందుకు నడిపించబడుదుముగాక. అప్పుడు ఏం కలుగుతుంది అంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఏ సువాసన వెదజల్లాలి? భయభక్తులతో కూడిన సువాసన. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో కూడిన సువాసన వెదజల్లాలి. కొన్ని గమనిస్తూ ఉంటాం కదండి లోకం మీద. కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు పాపంలో. తల్లి చూస్తుందే, తండ్రి చూస్తున్నాడే, కట్టుకున్న భర్త చూస్తున్నాడే, ఏముండదో విచ్చలవిడిగా. ఏమండి, కొంతమందికి ఆడపిల్లలతో పనులు ఉండవు,
ఆడపిల్లలతో మాట్లాడరు ఎక్కువ. ఆడపిల్లలు ఇలా చుట్టూ మగపిల్లలు ఉండాలా, మగపిల్లలతోనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆడపిల్లలు అంటే ఎలర్జీ ఏమో మరి నాకు తెలియదు. ఇంటి చుట్టూరు మగపిల్లలు తిరుగుతూ ఉండాలా. ఏం భయం ఉందండి? ఏం లోబడుతున్నాం దేవునికి? మన వ్యవహారాలు, మన ఆలోచనలన్నీ ఆడపిల్లలతోనే. ఏమండి, కొంతమంది మగపిల్లలేమో ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఆడపిల్లలేమో మగపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు, రంగుల రత్నం తిరిగినట్టు. పెళ్ళయి పిల్లలు పుట్టి ఇప్పుడు పిల్లల్లోకి పెళ్ళి చేసే వయసులో కూడా ఇంకా తిరుగుళ్ళ మానలా, ఇంకా తిరుగుతూనే ఉంటారు సిగ్గు లేకుండా. వాళ్ళకి సిగ్గు ఉండదు, వీళ్ళకి సిగ్గు ఉండదు. చెప్పు తీసుకొని కొట్టద్దా, సిగ్గు లేనోడా, మా ఇంటి చుట్టూ తిరగతా వింటద్దా అని తిట్టద్దండి. పళ్ళన్నీ బయట పెట్టిన అవుతుందా, రాయ్యా ఇంకా ఎవరు రాయ్యా అని. వాళ్ళకి ఏంటో ఆడపిల్లలు వచ్చారనుకోండి, ఏం లేదు పని ఏం లేదు, నేను ఇప్పుడే వంటలే నువ్వు అంటారు. మళ్ళీ మగపిల్లలు వచ్చారనుకోండి, ఎంత పని అయినా దాన్ని పక్కన పడేసి ఇంకా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. అదొక పిచ్చి. ఏం భయం ఉంటుందండి కుటుంబాల్లో? దైవ భయం లేకపోవడం వల్ల, ఒక దైవీకమైనటువంటి క్రమం లేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంది. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో చెప్పన? అబ్రహాం దైవ భయము కలిగిన వాడు, దేవునికి లోబడేవాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాయబడింది, ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను ఎప్పుడు మీతో పాటు ఉండను కదా, ఎక్కువ శాతం ఆ టైంలో కూడా ఎలాగుండాలట సంఘం? భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనుటకు మన రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. భయపడుతూ అయ్యో రక్షణ ఏమైనా పాడైపోయిద్దేమో, రక్షణ ఏదైనా పాడైపోయిద్దేమో అని భయపడుతూ ఉండాలి. ఆ భయం లేకపోతే రక్షణ విలువ నీకు తెలియదు. ఏముందని ముంచట బాప్టిజం తీసుకున్నాను అన్నట్టుగానే ఉంటుంది. భయం లేకపోతే ఏమంటే రక్షణ విలువ నీకు అర్థం కాదు. దైవజనుడు సంఘంతో ఉంటాడు, ఫిలిప్పీలో ఉన్న సంఘమా, నేను ఉన్నప్పుడే కాదు మీరు జీవించవలసింది, నేను ఉన్నప్పుడే కాదు మీరు చేయాలని పరిచర్య కానీ ప్రార్థన కానీ, అది నేనున్నప్పుడు కాదు, నేను లేని కాలంలో కూడా అదే భయం, అదే వణుకు, అదే లోబడే తత్వం సంఘములో ఉండాలి. ఎందుకంటే నువ్వు తీసుకున్న రక్షణను బట్టి అయినా నువ్వు భయపడుతూ భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. వణుకు అమ్మో ఏమైపోయిద్దో నా రక్షణ, సాతానుగాడు ఎక్కడ నన్ను ఏ విధంగా భ్రమపరుస్తాడో, ఏ విధంగా నన్ను మాయ చేస్తాడో, ఏ విధంగా నా జీవితాన్ని పాడు చేస్తాడో అని అలాంటి భయముతో నడిపించబడాలి మనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, సువాసన వెదజల్లాలి. అది ఏ సువాసన అంటే భయము. ఈ వ్యక్తి మంచి భయభక్తులు కలిగిన వాడు అనే సువాసన వెదజల్లును గాక. రెండో మాట చెప్తాను, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. నా ద్వారా ప్రతి స్థలమందు యేసయ్యను గురించిన జ్ఞానము యొక్క సువాసన కనపరుచుచు మేము ఎలాగున్నామట? క్రీస్తుకు సువాసనగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, దైవజనులు కొరింథీ సంఘంతో అంటారు, సంఘమా మనం ఏ సువాసన కలిగి ముందుకెళ్ళాలి? 1 భయభక్తులతో కూడిన
సువాసన. 2 జ్ఞానముతో కూడిన సువాసన. సంఘములో ఎలాగుండాలంటే జ్ఞానయుక్తముగా నడిపించబడాలి. సంఘములో జ్ఞానము లేని కుటుంబాలుగా ఉండకూడదు. ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానం, ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మనసుతో మనము నడిపించబడాలి. అందుకే దైవజనుడు అంటాడు, కొన్ని సందర్భాలను బట్టి నేను వాళ్ళని క్రీస్తులోకి నడిపించడానికి వాడిని అయిపోతున్నాను కొన్నిసార్లు. ఎందుకు? ఎట్టికి ఏదైనా వాళ్ళందరినీ ప్రభు కొరకు రక్షించాలి, కొందరినైనా ఇనప కొలిమిలో నుండి లాగాలి. మనం కలిసిపోతే ఇంకా వాళ్ళతోనే కలిసిపోతాం. ఏమండి? ఇక పూర్తిగా ఇంకా వాళ్ళు లీనమైపోతాం. వాడు మనల్ని మారుతాడే తప్ప మనం వాళ్ళు మారుతాం. మార్పు అనేది రాదు. ఇంకా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తన జ్ఞానాన్ని బట్టి, తన ఆలోచనలను బట్టి, తన విధి విధానాలను బట్టి జ్ఞానయుక్తంగా సంఘములో నడవాలి. ఏం నేర్చుకుంటున్నాం, ఏం పాటిస్తున్నాం, మనతో ఉన్నటువంటి స్నేహితులు ఎవరు, మన బంధువులు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు. ఒక తండ్రి గారు తన పిల్లోడికి చెప్తుంటే నేను అన్నాను, ఏమని చెప్తున్నాడంటే, రే నాన్న, హైదరాబాదులో అందరూ చాలామంది ఉంటారు, నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళు, నీ ఫ్రెండ్స్తో పాటు సంతోషంగా తిరుగు, నేను కాదన్నాను. కానీ ఏదైనా అపవిత్రమైనది వాళ్ళ నోట నుండి వస్తుందంటే అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. దానికి నువ్వు బానిస అయిపో. మాకు నువ్వు కూడా వాడు బూతులు తిట్టాడు కదా, నువ్వు కూడా తిట్టమాకు. ఇంకా వాడికి సాధ్యమైతే వాడికి తెలియపరచు, అన్నా మీరు అట్లా మాట్లాడకూడదు, ఇదిగో మనం ఇట్టుండాలా అట్టుండాలా, పరిశుద్ధంగా ఉండాలా, మనం ఏంటి వాళ్ళని అనడం ఏంటి వీళ్ళని అనడం ఏంటి, అట్లా ఉండకూడదు అని అలాంటి చెప్పడానికి నువ్వు ఇష్టపడాలి. అలా చెప్పు నాయన, ఫ్రెండ్స్తో ఉండొద్దని నేను అన్న ఉండు, కానీ వాళ్ళ చెడు స్నేహాలు నువ్వు నేర్చుకోమాకు. అలా నడిపించబడుతూ ఉన్నారు. నేను చాలా సంతోషపడ్డాను ఆ మాటను బట్టి. చాలామంది ఎలా ఉంటారంటే, ఏమంటే పనులకని వెళ్తూ ఉంటారా, ఆ పనులకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని మార్చడమేమో సంగతి తర్వాత పక్కన పెట్టు, నువ్వు మారిపోతావు అంటావు. వాళ్ళలాగా బూతులు తిట్టడం, వాళ్ళలాగా చేతులు వేసుకోవడం, వాళ్ళలాగా మందిరాలు ఎగ్గొట్టడం, ఇక వాళ్ళలాగా ఇంకా దేవుడంటే లెక్క లేకుండా పోవడం. ఏముంది కానీ ఏమే, ఈరోజు ఆదివారం 1500 పోయిద్ది కూలి, ఇక రాపో, ఇక ఏమైపోయింది, వాళ్ళలాగే మారిపోవడం. ఇంకా వాడు పనికి పోతుంటే నువ్వు పోతుంటే ఏం తేడా? క్రైస్తవుడికి విశ్వాసికి ఆ లోకస్తుడికి తేడా కనపడాలి కదా. అదే జ్ఞానం. సాతానుగాడు మిమ్మల్ని ఎక్కడా భ్రమపరుస్తాడేమోనని మీరు ప్రతిక్షణం అనుక్షణం జ్ఞానయుక్తముగా నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గడిచిన వారంలో కూడా చెప్పాను, వాడికి ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏదంటే ఎక్కువగా మొక్కుంటుందో దాన్నే వాడు వలగ వేస్తాడు. సంసోనికి స్త్రీ అంటే పిచ్చి కనుక ఆ ఢిల్లీని వేసేసాడు. గెహాజీకి యోధాకి వీళ్ళందరికీ డబ్బు అంటే పిచ్చి కనుక డబ్బు మేము పడేసాడు. ఎవరికి ఏది అవసరమో వాడికి తెలుసు. అయితే ఒక ఆత్మీయుడిగా నడిపించబడుతున్న నీవు, నేను, మనము దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేచిస్తూ ముందుకు నడిపించబడాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఆమేన్ అని కొంచెం గట్టిగా చెప్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను. సొలొమోను రాజు గారు కొత్తగా ఆ రాజుగా అభిషేకించబడ్డాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రోజులు కొద్దిగా ముందుకు జరిగాయి. ఆ ఊరిలో ఇద్దరు తల్లులకి పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు. ఆమె నిద్రపోతే ఇంక తెల్లారదాకా మెలుగు రాదు, గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటుంది మనిషి. పక్కన పిల్లలు ఉన్నారా ఎవరన్నా ఇంకా అవసరం, ఇక మనిషి నిద్రపోతూ ఉంటుంది, అదొక నిద్ర.
హాస్పిటల్లో బెడ్ని కానీ పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉంది. అంత లావుడు మనిషి ఆ బిడ్డ మీద ఇట్లా బొర్రెల వెంటనే ఆ బిడ్డ చనిపోయాడు. పక్కన ఆమె కూడా బిడ్డని పెట్టుకొని పడుకుంటా ఉంది. ఈ మనిషి మధ్యరాత్రులు లేచి ఆ బిడ్డకు పాలుద్దామని చూస్తే వాడికి ఉలుకు లేదు పలుకు లేదు, వాడు చనిపోయి ఉన్నాడు. ఈ మనిషి ఏం చేసిందంటే వెంటనే లేచి అక్కడ బిడ్డను మార్చేసింది. ఇక ఆ తల్లి అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఇదిగో ఆ బిడ్డ నా బిడ్డ అని అంటే, అబ్బాయి లేదో ఈ బిడ్డే నీ బిడ్డ, ఆ సచ్చినోడిని నాకిస్తావా అని చెప్పేసి ఆమె అడ్డం తిరిగింది. వాళ్ళిద్దరు అడ్డం తిరిగారు. అక్కడ పెద్ద గొడవ అయిపోయింది హాస్పిటల్లో. అక్కడ ఉన్న వ్యక్తులుండి, రేయ్ మీరు ఎందుకు గొడవ పెట్టుకోవడం, రాజుగారి దగ్గరికి పోదాంపా, ఆయన ఏదో ఒక న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు, ఆయన దగ్గరికి పోదాంపా చిన్నగా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో ఇట్ట జరిగిందయ్యా అని ఇద్దరు ఎక్కిలు పెట్టి పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. ఆమె ఏడుస్తుంది, ఏమి ఏడుస్తుంది, రాజుగారికి అర్థం కాల. కాసేపు ఆలోచించాడు, ఏడ్చినంతసేపు ఏడవనిచ్చాడు. ఏంటి మీ పరిస్థితి? ఏమి లేదయ్యా మాకు ఇది కావాల్సిందే. ఓకే, ఏయ్ ఎవరక్కడ? అయ్యా అక్కడ కత్తి ఉంది, కత్తి తీసుకురాపో అన్నాడు. కత్తి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ కత్తి తీసుకొని ఇద్దరిని ఆ ఒక్కరిని సగం చేసి ఆమెకి ఏంకి సగం సగం ఇచ్చేసాయి, వాడు వదిలిపోయిద్ది అన్నాడు. ఆ ఒక్క మాటకి ఆ పక్కనున్న ఫస్ట్ ఆమె ఏమనిందంటే, బా మంచి పని చేసావయ్యా, అటు నాకు కాకుండా పోవాలా. ఆ మాటను చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దానికే ఇప్పించయ్యని మొదట అనేది. ఇప్పుడు రెండవ అంటది, ఏమని చేయమనిందట? అది నాదైనను దానిదైనను కాకుండా ఉండాలా. ఇలా ఆలోచన చూడండి. ఉంటే నాకైనా ఉండాలి, లేదంటే వాడికి తగ్గకూడదు, నాకు తగ్గకూడదు. కొందరు దుర్మార్గపు జ్ఞానాలువాలి, దుర్మార్గపు ఆలోచనలు. ఫస్ట్ ఆమంటది, అమ్మా అయ్యా సరే ఎందుకులయ్యా నా బిడ్డ చనిపోవడం, ఇదిగో ఆంకే కనీసం అక్కడన్నా బతుకుతాడు కదని ఆమంటది. ఏమంటది? అబ్బా ఉంటే నాకైనా ఉండాలి, ఆ మనిషికైనా ఉండాలా, లేకపోతే ఇద్దరికి లేకుండా అసలు మొత్తానికి నరికిపడి అసలు ఇద్దరు లేకుండా పోయిద్ది గొడవ. నాకెట్ట బిడ్డలేడు, ఆంగోళ్ళు లేకుండా పోయిద్ది. నేను చిన్నప్పుడు 2 హాస్టల్లో చదువుకున్నాను. ఆడ చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ₹1 లేకపోతే ఒక ₹10 ₹5 అట్లా ఇచ్చేవాళ్ళు. స్కూల్లో కూడా నెల ఒక ₹20 లేకపోతే అట్లా సబ్బులు కానీ వాటికి కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ మేము ఏం చేసేవాళ్ళమంటే వార్డెన్ దగ్గర దాచిపెట్టేవాళ్ళం. ఆ వార్డెన్ ఏం చేసేవాడంటే మేము ఊరు వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చేవాడు. వార్డెన్కి ఇచ్చేటప్పుడు మా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ఒక పుస్తకం నోట్బుక్. ఆ బుక్ తీసుకోపోతే ఆయన దగ్గర తీసుకోపోతే ఆయనకి, సార్ అయ్యా ఇదిగో వార్డెన్ గారు ₹20 అని ఇచ్చామా, ఇదిగో ₹100 అని ఇచ్చామా, 100 తీసుకొని డేట్ వేసి ఆయన సంతకం పెడతాడు పుస్తకం మీద. ఇప్పుడు రేపటిదైనా ఊరు వెళ్ళేటప్పుడు నేను ఆ డబ్బులు తెచ్చుకోవాలంటే ఈ పుస్తకం తీసుకోపోయి ఆయనకు చూపిస్తే అప్పుడు నాకు ఆయన డబ్బులు ఇస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ₹150 నాకు రావాలా. ఈ ₹150 నేను తెచ్చుకుందామని నా పుస్తకం ఓపెన్ చేస్తే నా పుస్తకంలో పేపర్ దించేశాడు భక్తుడు. ఏది సంతకం పెట్టినా పేపర్ చించేశారు. మన ఊరోళ్ళే, బయట వాళ్ళు కాదు. అది చించేస్తే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోతేనే, ఏరా నాటకాలు చేస్తున్నావా, సంతకం ఏదిరా, నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ సంతకం పెడతానుగా, ఏది ఆ సంతకం? అయ్యా ఎవడో చించేశాడు అయ్యా, ఇదిగో కావాలంటే చూడయ్యా, ఇదిగో చించినట్టు కూడా కనపడుతుంది కదా. కనపడుతుంది నాకు అవసరం లేదో బా, నాటకాలు చేస్తున్నా అని చెప్పి ఆయన తిట్టబోయాడు. ఈయనకు లోపలికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ఏంట్రా అర్థం కాలేదు. ఆ పుస్తకం బాగా చూస్తూ ఉన్నా, ఏడ్చుకుంటా. విచిత్రమైన మాట ఏంటంటే ఆయన సంతకం పెట్టాడు చూసారా, సంతకం. ఆ సంతకం పెట్టిన ముద్ర ఇంకో పేపర్ మీద ఉంది.
అప్పుడు గుర్తొచ్చి ఓకే దీన్ని బట్టి పోవాలని ఇక చిన్నగా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఓకే పేపర్ చించేశారు దాన్ని వదిలేయి, కానీ మీరు పెట్టినట్టు ఇదిగో ఆ పేపర్ ముద్ర ఎక్కడ ఉంది కదా సార్ అంటే అప్పుడు ఆయన చూసి కరెక్టే రే ముద్ర ఉంది అట్ట దేవుడు పేపర్ చించాడని అప్పుడు ఆయన నాకు ఆ 150 రూపాయలు ఇచ్చాడు. సరే మేముండి అసలు నా పేపరు చించింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఒకడు భక్తుడు వాడు డబ్బులన్నీ ముందు రోజు తీసుకున్నాడు వాడు ఊరికి వెళ్దామని. ఆ ముందు రోజు ఏమైపోయినాయి అంటే వాడు డబ్బులు లోపల పెట్టుకుంటే ఆ పెట్టెలో పెట్టుకుంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా స్కూళ్ళల్లో, ఆ పిల్లలు ఎవరు కొట్టేసాడు. వాడేమనుకున్నాడు తెలుసా, నా డబ్బులు పోయినాయి కనుక ఇరిమేగా డబ్బులు కూడా ఉండకూడదు, అందుకని నాకు తెలియకుండానే నా పేపర్ దించేసాడు. ఉంటే నా దగ్గర లేవు కనుక ఇంకా వాడికి కూడా ఉండకూడదు, ఇద్దరం కలిసి నడుచుకుంటూ పోవాలా అన్న ఉద్దేశంతో దేవుని మహాకృపను బట్టి ఆ అచ్చుబడింది కనుక అచ్చును బట్టి నేను తెచ్చుకున్నా. స్తోత్రం చెప్పను గట్టిగా. అంటే కొంతమంది బుద్ధులు ఎట్లుంటాయి అంటే నేను పాడవుతున్నానా, పాడైతే పర్వాలేదులే వాడు బాగుపడిని అనుకోరు, వాడు కూడా పాడవాలా. చూడండి, అవసరంలో ఉన్నప్పుడు 10 రూపాయలు కావాలంటే ఎవడెవడో తాగుబోతాడు మాత్రం 10 రూపాయలు అడగకముందే ఇస్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. తినటానికి ఒక 100 రూపాయలు కావాలయ్యా, కొంచెం ఇంట్లో టమోటాలు అయిపోయాయి, ఒక టమోటాకు ఒక 100 రూపాయలు ఇవ్వంటే అబ్బే ఏడన్నయ్యా వదిన ఏడన్నయ్యా అక్క అంటాడా. తాగడానికి రోడ్డు మీదకి వెళ్తే ఎవంటి వాడు ఇంటికి పిలుచాలా, రే రారా మామ తాగదాం, ఏం కానీ నా దగ్గర ఉన్నాయి లేరా అని ఒక 100 కాదు 200కు పోపిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాడు చేసే బుద్ధులు ఎక్కువ, ఎంతసేపటికి పాడు చేయాలా, ఎంతసేపటికి నష్టం చేయాలా, ఇది తప్ప బాగుపరచాలన్న ఆలోచన ఏమండి వ్యక్తిగత జీవితాలలో తక్కువైపోతూ ఉంది. ఈ వ్యక్తి కూడా అలాగే కోరుతూ ఉంది. వెంటనే సొలొమోన్ రాజు అన్నారు, ఓకే ఈ బిడ్డ అమ్మా నీ బిడ్డ కాదు, ఇదిగో ఆ తల్లి బిడ్డ ఆమెకి ఇచ్చేయండి అని చెప్పేశాడు. వెంటనే ఆశ్చర్యపడిపోయారు. అరే ఎంత జ్ఞానం ఆ సొలొమోన్ రాజు గారికి. 28వ వచనంలో రాయబడింది, అక్కడ చదవండి ఒకసారి. దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అది ఎవరికి భయపడ్డారు? రాజు గారికి. ఎందుకంటే దైవ జ్ఞానం. ప్రియులారా, కుటుంబంలో నీ జ్ఞానం దైవ జ్ఞానం అయితే నీ పిల్లలు నీకు లోబడుతారు, నీకు భయపడతారు. నవ్వులాటగా ఎచ్చులతనంగా అట్టుంటా ఉంటే వాళ్ళు కూడా అట్టే ఉంటారు. దైవ జ్ఞానముతో కుటుంబము నడిపించబడును గాక, దైవ జ్ఞానముతో వ్యక్తిత్వాలు నడిపించబడును గాక, దైవ జ్ఞానముతో ప్రతి సంఘం సేవకులు విశ్వాసులు నడిపించబడుదురుగాక. అలా నడిపించుకుంటా పోతే ఆ సువాసన కుటుంబాలు దేశములో గ్రామాలలో రాష్ట్రాలలో అది వ్యాపించేటట్లు ప్రభు చెయ్యునుగాక. దైవ జ్ఞానముతో నడిపించబడాలి. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దైవ జ్ఞానం. ఈరోజు నేను దేవుని సన్నిధిలో వాడబడాలి, ఒక జ్ఞానయుక్తమైన మనసు. దేవునికి ఇచ్చిన ఆహారాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన వస్త్రాలను బట్టి, దేవునికి ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి ఆ జ్ఞానముతో ఆలోచించాలి. ఎవరికి లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడే. నువ్వు ప్రభుని స్తుతించగలుగుతున్నావా? జ్ఞానముతో ఆ జ్ఞానము కలిగిన వ్యక్తి అయితే ప్రభుని స్తుతించకుండా ఉండలేడు, దేవుని కీర్తించకుండా ఉండలేడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఇది దేవుని నన్ను ప్రేమించి అనుగ్రహించిన ఆయుష్కాలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అలాంటి దైవ జ్ఞాన సువాసన నీలో నాలో మనలందరిలో పరిమళించునుగాక. కుటుంబంలో భార్య దగ్గర జ్ఞానంగా ఉండండి, భర్త దగ్గర జ్ఞానంగా ఉండండి, పిల్లల దగ్గర జ్ఞానంగా ఉండండి, జ్ఞానయుక్తముగా నడిపించబడండి. సంఘములో సేవకుల దగ్గర జ్ఞానంగా ఉండండి, విశ్వాసుల దగ్గర జ్ఞానంగా ఉండండి, నీ తోటి వారితో చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల దగ్గర జ్ఞానంగా ఉండండి. అపవాది ఏవండి వాడు మోసకరమైన జ్ఞానముతో మిమ్మల్ని మోసపరచడానికి వస్తాడు. అది ఏ జ్ఞానమో దాన్ని గుర్తుపట్టి దైవీకంగా మనం ముందుకి నడిపించబడుతుము గాక. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు
మిక్కుల విలువ గల అత్తర్ని తీసుకొని యేసయ్య పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులతో ఒకడు అనగా ఈ అత్తరెందుకు 300 దేనారులకు అమ్మి పేదలకు ఇయ్యవచ్చు కదా. చాలు గమనించండి, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ అట యేసయ్య పాదాల దగ్గర ఒక అత్తరు సీసాని, విలువైన అత్తరు సీసాని పగలగొట్టి ఆ అత్తరు సీసాతో ఏమంటే ఆయన పాదాలను జుట్టుతో ఆ వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది. యేసయ్య ఉద్దేశం ఏంటంటే ఈమె ఎంత విలువైనటువంటి సీసాన్ని పగలగొట్టి అందరు అత్తరుతో నా పాదాలను తుడుస్తూ ఉంది, ఎంతగా ఈమె నన్ను ఘనపరుస్తూ ఉంది, ఎంతో నన్ను ఘనపరుస్తూ ఉందని దేవుడు ఆమె పాపాలన్నీ తొలగించి ఆమెని ఘనపరచడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు చూసారా, యోధ శిష్యుల్లో ఒకడు. ఆ యోధ అంటున్న మాట ఏంటంటే, ఇంత విలువైన అత్తర్ని పగలగొట్టవలసిన పనేంటి, దాన్ని అమ్మి వచ్చిన డబ్బుల్ని బేదలకు సరిపోయేది కదా. కొందరు ఆలోచనల విధానాలు వేరుగా ఉంటాయి. ఒక కోణంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇతనన్న మాట తప్పేం కాదు. తప్పేనా? ఏం కాదు కదా, బేదలకు ఇస్తే మంచిదే కదా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ బైబిల్ ప్రకారంగా దేవుని ఉద్దేశపూర్వకంగా ఆలోచిస్తే అంత విలువైనది పగలగొట్టి ఆయన పాదాలకు పుయ్యవలసిన ఆవశ్యకత ఆమెకి ఎందుకు కలిగిందంటే, అయ్యా నీకంటే విలువైనది నాకు ఏది లేదు. మీకు అర్థమవుతుందని చెప్తాను చూడండి. 1 దేనారు వచ్చి ఇంచుమించుగా అక్కడ ఏం రాయబడింది కింద ఫుడ్ నోట్లో, 150 రూపాయలు. ఇప్పుడు 150 ఇంటూ 300 ఎంత? 45,000. 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పాదాలకు అత్తరు పోస్తూ ఉంది జుట్టుతో. మార్కు సువార్తలో రాయబడింది, అక్కడ 1 దేనారు వచ్చి 160 రూపాయలని రాయబడింది. ఓకే, 160 రూపాయలు లెక్కన వేసుకున్నా అప్పుడు ఎంత పడింది? 48,000. అంటే ఎంత విలువైనది దేవుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడింది. ప్రైజ్ ద లార్డ్. 48,000 అంటే మామూలు విషయమా ఏమండి? 40,000 అంటే అసలు మామూలు విషయమా? దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి డబ్బును చూడట్లేదు, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి విలువైనది చూడట్లేదు. దేవుడిని నా ద్వారా ఘనపరచబడితే చాలు అని దేవుని ఘనపరుస్తూ ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడంటే ఆయన్ని ఘనపరచాలి అనే సువాసన యొద్ద నుండి బయలుదేరినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఘనపరచాలి అనే సువాసన బయలుదేరాలి నీ దగ్గర నుండి. ఆయన ఘనపరచడానికి కావలసినటువంటి కృప, అలాంటి యోగ్యత సంపాదించుకొని ప్రభుని స్తుతిస్తూ ముందుకెళ్ళాలి. ఈ రోజున ఆయన ఘనపరిచే వాళ్ళు తక్కువైపోయారు, ఆయన్ని హెచ్చించే వాళ్ళు తక్కువైపోయారు. ఆయన నామాన్ని స్మరించే వాళ్ళు, ఆయన నామాన్ని హెచ్చించే వాళ్ళు, ఆయన నామాన్ని కీర్తించే వాళ్ళు దూరమైపోతున్నారు. ఆరాధన జరుగుతున్నా, పాటలు పాడుతున్నా, కీర్తనలు పాడుతున్నా, ఏవండి పాటలు పాడేవాళ్ళు పాడుతూనే ఉంటే చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావు. అందరూ ఆత్మలో ఆనందిస్తూ ఉన్న ఆత్మను చల్లార్చుకుంటూ మౌనంగా కూర్చొని, ఏవండి ఆ నడి రోడ్ల మీద ఉంటున్న అంబేద్కర్ బొమ్మ, గాంధీ బొమ్మలో, వైఎస్ఆర్ బొమ్మలు ఇలా ఉంటే చూసారు, అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాం. దేవుడిచ్చాడే నాకు ఈ చేతులు, దేవుడిచ్చాడే నాకు ఈ నోరు, దేవుడిచ్చాడే నాకు ఈ ఆయుష్,
ఎంత ఆరోగ్యం ఇచ్చాడే, నేను పోయి ఆయన సన్నిధిలో కూర్చొని మౌనంగా ఉంటే అలా మనసారా ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉంటే ఆయన నామానికి ఇంకెంత మహిమ వస్తుంది. కోట్లు డబ్బులు ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం, కోట్లు. కానీ ఒకటే ప్రభు కోరుకునేది, నీ కోట్లు నాకు అవసరం లేదు, నేను నీకు ఇచ్చిన నోరు, నీ చేతులు, నీ జీవితముతో నన్ను మనసారా స్తుతిస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనసారా హృదయపూర్వకంగా హృదయపు లోతుల్లో నుంచి ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మీరు ఇచ్చిన ఈ ఆయుష్కాలను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం, మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం అని నిండు మనసుతో ఆయన స్తుతిస్తూ ఉంటే ఇక అంతకంటే మనం ఆయనకి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. స్తుతించడమే కదా ఆయనకు మనం చేసేది. ఆయన ఏమైనా బలి కోరుకుంటున్నాడా? మీ ఇంటి దగ్గర ఉన్న కోళ్ళు తీసుకురండి, మీ ఇంటి దగ్గర ఉన్న మేకపోతులు తీసుకురండి, నాకు మీ మీద కోపం వచ్చింది, ఏమైనా బలు అడిగాడా? లేదే. నోరు తెరిచి స్తుతించడమే కదా. నువ్వు మందిరానికి వచ్చింది దేనికి? స్తుతించడానికేగా. ఇక మౌనంగా ఉంటే ఏం ప్రయోజనం? మౌనంగా ఉండిపోతే ఏం ప్రయోజనం? ఆత్మలో ఆనందించకుండా, ఏమంటే మనసారా చప్పట్లు కొట్టకుండా, మనసారా పాట పాడకుండా, మనసారా ప్రభుని కనపరచకుండా దేనికి వచ్చినట్టు? దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని కనపరచకుండా, దేవుని నామని హెచ్చించకుండా ఏమండి దేనికి వచ్చినట్టు? మనం చాలామంది బళ్ళుకి వెళ్తూ ఉంటారు. బళ్ళుకి వెళ్తూ ఉంటారా? కానీ బళ్ళో చదివేది ఎంతమంది? అందరూ చదువుతారా? చదవరు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వెనక కూర్చొని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. పిల్లలు కామెంట్లు, జోకులు వేసేవాళ్ళు, కామెంట్లు చెప్పేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, పేపర్లు విసిరేసుకునేవాళ్ళు, స్కూల్లో మధ్యలో లేచి తిరిగేవాళ్ళు, ప్రార్థన జరుగుతూ ఉందనుకోండి, మన భాషలో ప్రార్థన జరుగుతూ ఉందనుకోండి, మనందరం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు తెరుచుకొని అటు ఇటు తిరగడాలు, బయటికి వెళ్ళడాలు, లోపలికి రావడాలు, వాళ్ళని గెలడం, ఈయన్ని గెలడం మనం చేసే పనులు. స్కూల్లో పిల్లలు చేస్తూ ఉంటారు చూసారా, వాడితో పెన్నుతో కూర్చోడం, కొత్త పెన్ను కొనిపోయడం, దానికి ఇంకంతా ఖర్చుకోవడం, బట్టలన్నీ పాడు చేసుకురావడం, పిల్లలు చేసే పనులు అయ్యాక. మరి నువ్వు పిల్లోడివా లేకపోతే దేవుని సన్నిధిలో ఎదిగిన వాడివా? వారికి పిల్లలతో గిచ్చుకోవడానికి మనం వచ్చేది ఆడికి. ఏమండి, సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఎక్కడికి వచ్చేది? కాసేపు వాళ్ళని లాగి ఈయన లాగి ఏందంట అదంట ఇదంట అని కాసేపు అటు ఇటు చూసుకొని ఆ ప్రార్థన జరుగుతుంటే మనసారి కళ్ళు మూసైన ప్రభుని ఆరాధించకుండా ఎండి గొడ్ల గోపులాగా కళ్ళు తిరిగి చూస్తా, వాళ్ళ వైపు ఎల వైపు చూస్తా కూర్చుంటే ఏం ప్రయోజనం? పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నావా? ఇది దేవుని మందిరమా? ఆలోచించాలి కదా మనం. దేవుణ్ణి గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి గణపరిస్తే ఆయన నన్ను గణపరుస్తాడు, నిన్ను గణపరుస్తాడు. నువ్వు గణపరచే వ్యక్తివి నువ్వైతే నిన్ను గణపరచడానికి ఆయన సంసిద్ధుడైనటువంటి దేవుడు. ఆమెన్. పక్కన్న వాళ్ళు రకరకాలుగా ఎగతాళి చేసుకునేవాళ్ళు, కామెంట్ చేసేవాడు, అబ్బో పెద్ద భక్తురాలు బయలుదేరిందే, భలే ఏడుతుంది కన్నీళ్ళు గారిచి, ఏమి ఎవరు మాకు తెలియదంట అన్నట్లుగా మాట్లాడుకునే వాళ్ళు పక్కన ఉన్నారు. లేరా వాళ్ళు? ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళతో నాకే పని? నేను వచ్చింది దేవుని మందిరానికి, దేవుని ఆరాధించాలా, దేవుని కనపరుచుకోవాలా, అంతకంటే నాకు అనవసరం. ఏమండి, ఇంకెంతకంటే నాకేం కావాలా? నాకు ఇచ్చాలి. దేవుని ఆరాధించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, దేవుని దగ్గర నా భారం అంతా ఆయన చెప్పుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నేను వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆశీర్వదించబడాలి, సంతోషంగా వెళ్ళాలి. ఇంతే కదా. ఇంకా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కామెంట్లు చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు రిప్లై చేస్తా, ఎన్ని ఎందుకు? టైం వేస్ట్ కదా. దేవుని సన్నిధి కదా ఇది. యెసన్న గారు చెప్తా ఉంటారు, మందిరం అనేది పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల ఆట కాదు, అదొక గ్రౌండ్ కాదు. గ్రౌండ్లో అయితే విజిల్ వేస్తారు, ఏ కొట్ట, ఏయ్ 6 4 కొట్ట అని నవ్వుకుంటా, లేకపోతే చవట్లు కొడతా ఉంటాం, విజిల్ చేస్తూ ఉంటాం, కేకలు వేస్తూ ఉంటాం, అడ్డు ఇటు తిరుగుతూ ఉంటాం, బూతులు తిడతాం, ఒరే ఏందిరా నువ్వు కొట్టడం అని రకరకాలు తిడతాం. కానీ మందిరంలో ఈ పనికి రావుగా. గ్రౌండ్ కాదు కదా ఇది, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఒక క్రమముతో కూడినటువంటి భక్తి. అయ్యా, నేను నిన్ను ఘనపరిచే వ్యక్తిగా నన్ను మార్చయ్యా,
నేను నిన్ను స్తుతించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నీవు తప్ప నాకు ఏమీ లేదు ప్రభువా. నా ఆధారం నీవే, నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. నీవు తప్పవే ఆధారము లేదని నువ్వు ఆయన గణపరిస్తే నీ సువాసన పరిమళ సువాసన వలె మారి ఆయన ఆగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు ఆరాధన చేస్తూ గణపరుస్తూ ఉంటే ఆ ఆరాధనలోకి ఆయన దిగి వచ్చి నిన్ను చేతులు దాచి ఆశీర్వదించే దేవుడు ఆయన. నిన్ను దీవిస్తాడు. నీలో ఉంటున్న ప్రతి విధములైనటువంటి చెడ్డ కార్యాలన్నీ తొలగించి నీ ఆరాధనకి యోగ్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మన తల మీద కుమ్మరించునుగాక. ఆమెన్. అందుకే బైబిల్ రాయి, నన్ను గణపరచు వారిని నేను, అంటే అందరూ కాదట. అందరూ మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ కనపరచలేరు. బడికి వెళ్ళే వాళ్ళందరూ చదువుకోలేరు కదా. అందరు మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ దేవుని కనపరుస్తుంటే కనపరచలేరు. ఉంటారుగా అటు ఇటుగా ఉండేవాళ్ళు. బడికి వెళ్ళే వాళ్ళు అటు ఇటుగా ఉండేవాళ్ళు ఉంటారుగా, తిరిగేవాళ్ళు, తాగేవాళ్ళు, వెనక కూర్చొని ఫోన్లో కొనేవాళ్ళు, లేకపోతే కేకలు వేసుకునేవాళ్ళు, రకరకాలుగా ఉంటారుగా. స్కూల్లో టీచర్ల మీద కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు, పాస్టర్ల మీద కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. అబ్బా ఎప్పుడు ఈ వాక్యమైనా మనకు తెలియదు అన్నట్లుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ పెద్ద మర్మమేం కాదు, ఈ వాక్యం మనకు తెలిసిందే కదా, పెద్ద కామెంట్లు చేస్తూ ఉంటారు. కామెంట్లు చేయడానికి పనికొస్తున్నాం, దేవుని కనపరచడానికి పనికొస్తున్నామా లేదా చూసుకుంటే చాలు. మనం మార్కులు వేయడానికి బాగానే పనికొస్తున్నాం. పర్వాలేదులే, ఈరోజు కొంచెం పర్వాలేదులే, ఒక 50 మార్కులు, 10 మార్కులు, ఒక 20 మార్కులు, 100 మార్కులు, 70 మార్కులు, ఇలా బాగానే వేస్తున్నాం మార్కులు వచ్చిన వాళ్ళకి. మనలో ఏంటి మార్పేది? అసలు మనం కనబడుతున్నావా లేదా ఆయన్ని? నీవు నేను మనందరం ఆయనని గణపరిచే గుంపుగా మన గుంపు మార్చబడును గాక. మన నోరు ఆయన్ని గణపరచును గాక, మన నాలుక ఆయన్ని స్తుతించును గాక, మన చేతుల ద్వారా ఆయనకి ఘనత కలుగును గాక, మన నోటి ద్వారా ఆయనకి ఘనత కలుగును గాక. మొన్న ఒక అయ్యగారు మీటింగ్ జరిగింది కదా మోపాల్లో, అక్కడ అయ్యగారు సాక్ష్యం చెప్పాడు. ఆయన భలే అద్భుతం అనిపించింది. ఒక పిల్లోడు రోజు చదివి మందిరాల్లో మానేసి భక్తి చేయకుండా ఏం లేకుండా లేదా కలెక్టర్ జాబ్ కొట్టాలన్నట్టుగా చదివాడట. ఫెయిల్ అయిపోయాడు. ఇక పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అసలు దేవుడు లేడు, ఏమీ లేడు, నేను ఎంత చదివాను, నిద్ర లేకుండా చదివాను, ఫెయిల్ అయిపోయాను, నేను చచ్చిపోతాను అనిందట. సావు, నువ్వు చస్తే ఉడికిపోతుంది ఓ అని అనకుండా, ఒరే సస్తే ఏమొస్తుంది రప్పించాడా, ఇకనైనా దేవుని మందిరానికి రా, దేవుడు నేను పాస్ చేస్తాడని చెప్పాడట. దేవుడు ఎట్ట పాస్ చేస్తాడు, నువ్వు చెప్పడం భలే ఉంది, నువ్వు రారా దేవుడు పాస్ చేస్తాడా, నువ్వు చూడు అన్నాడట. ఇక ఆ రోజు నుంచి ప్రతి కూటానికి, ప్రతి ఆరాధనకి, ప్రతి శనివారం ఎక్కడ కూటం పెడితే అక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఎగ్జామ్లు జరిగాయి, ఎగ్జామ్లు రాశారు అందరూ. రాయిరా, ధైర్యంగా రాయిరా. ఏం రాయమంటావు పాస్టర్ గారు, నువ్వు ఏం రాయమంటావు, ఏమన్నా చదివితే కదా రాసేది, ఏం రాయమంటావు, నీ చుట్టూరే తిరగడం తెలిపోయా, ఇంక నేనేం రాసేది, నువ్వు రాయిపోరా, దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. ఏమో నాకు పెద్ద నమ్మకం ఏం లేదు, నువ్వు వెళ్ళరా, దేవుని కొరకు నువ్వు బతికావు, దేవుడు నిన్ను పాస్ చేస్తాడు వా అన్నాడు. మొత్తం రాసి వచ్చాడంట శుభ్రంగా. మార్కులు వచ్చే టయానికి కరోనా వచ్చింది. మార్కులు వచ్చే టయానికి ఏమొచ్చింది? అక్కడున్న ముఖ్యమంత్రి చెప్పాడట, తెలంగాణ ముఖ్యమంత్రి, కరోనా కారణంగా 10th క్లాస్ రాసిన వాళ్ళందరూ పాస్ అయ్యారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యా నేను పాస్ అయ్యి ఎట్ట అయితే ఎవరో నువ్వు పాస్ అయ్యావా లేదా? ఒకవేళ మనుషులు వదిలిపెడతాడు, దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన కొరకు నువ్వు బతికితే నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఆమేన్. ఆయన కొరకు బతకాలనే మనసు మన గుండెల్లో ఉంటే మన కొరకు దేన్నైనా సృష్టిస్తాడు. దేన్నైనా మన కొరకు దాన్ని సృష్టించి నిన్ను కనపరచడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఆ రోజు నుంచి ఆ బిడ్డ దేవుని మందిరాన్ని మానలేదట. ఆ పెద్ద ఆయన చెప్తే చాలా సంతోషపడ్డా. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నువ్వు కనపరచు, నీ హృదయపూర్వకంగా ఆయన కనపరచు, నీ కుటుంబాన్ని హెచ్చించే బాధ్యత అయింది, నీ కుటుంబాన్ని గణపరిచే బాధ్యత అయింది. ప్రైజ్ ది లార్డ్. అలా దేవుడు మనలందరినీ గణపరచునుగాక. గణపరిచే సువాసన నీ యొద్ద నుండి బయలుదేరునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ప్రార్థన కూడికల్లో పాలు పొందండి. ప్రతి కూడికల్లో దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి తప్ప నువ్వు దేనినైనా ముందు పెట్టావా, నువ్వు సక్సెస్ చూడలేవు. ఏదైనా దేవుని తర్వాతే చూడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా కనపరచునుగాక. దేవుడు ఈ మాటలన్నీ మన హృదయాల్లో స్థిరపరచునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.